హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అర్థం చేసుకోగలిగే వారికి జవాబిస్తే చర్చ బావుంటుంది. అర్థం కాని వారికి జవాబిస్తే వాదన జరుగుతుంది. దేనికి భయపడకు. నిన్ను వెనక్కి లాగాలనుకునే వాళ్ళంతా ఆ వెనకే ఉండిపోతారు. నువ్వు ధైర్యంగా ముందుకు సాగు. ప్రయత్నం ఆపకుండా సాధన చేస్తూ ఉండు. నువ్వు గెలిచే రోజు దగ్గరలోనే ఉంది. ఓడిపోయిన ప్రతిసారి గెలుపు నిన్ను గమనిస్తుంది. తిరిగి ప్రయత్నం మొదలు పెడతావో లేదా అని మళ్ళీ తిరిగి ప్రయత్నించు. ఫలితం వస్తుంది. ఎదురు దెబ్బలకు భయపడకు. వెనకడుగు వేయడం సాధారణ జీవితం. ఎదురు దెబ్బలను ఎదుగుదలకు నిచ్చెనగా మార్చుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళడమే జీవితం. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు. ప్రమాదాన్ని సరిగా అంచనా వేయడం, దాన్ని అధిగమించడం. నువ్వు ప్రయత్నం చేయకపోతే అనుకున్నది సిద్ధించదు. ఎవరిని అడగకుండా ఏ సమాధానాన్ని పొందలేవు. అడుగుకు ముందు వేయకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించలేవు. అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయొద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ 3 కార్యసిద్ధికి ఆవశ్యకాలు. కానీ ప్రేమ ఈ మూడింటికన్నా ఆవశ్యకం. ప్రయత్నం మానేస్తే మరణించినట్టే. ప్రయత్నం చేస్తూ మరణిస్తే జయించినట్టే. ఎదురు దెబ్బలకు భయపడి వెనకడుగు వేయడం సాధారణ జీవితం. ఎదురు దెబ్బలను ఎదుగుదలకు నిచ్చెనగా మార్చుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళడమే జీవితం. మీరు 4 విషయాల్లో మనుషులకు దూరంగా ఉండాలి. నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను కించపరిచే వాళ్ళకి, నిన్ను పట్టించుకునే వాళ్ళకి. తులం బంగారం అక్కాచెల్లెలను దూరం చేస్తుంది. గజం స్థలం అన్నాదమ్ములను విడదీస్తుంది. 3 అంగుళాల నోటు 6 అడుగుల మనిషిని ఆడిస్తుంది. అరంగుళం నాలిక అందరి మనసులను గాయపరుస్తుంది. బంధాలను తెంచుతుంది. ఇవి చిన్నవే కదా అనుకుంటే మరిచిపోలేని బాధలను మిగులుస్తాయి. జీవితంలో స్నేహితుడు దొరకడం కష్టం. అందులో అతడు మంచివాడై ఉండటం మీ అదృష్టం. స్నేహితుడంటే మంచి చెడులను తెలిపే మార్గం. అటువంటి స్నేహం కలకాలం ఉంటే జీవితం ఎంతో సంతోషం. చెప్పుకున్నంత మాత్రాన బాధ తీరినట్టు కాదు. చెప్పుకోలేనంత మాత్రాన బాధ లేనట్టు కాదు. కొన్ని బాధలు చెప్పుకోలేక ఒంటరిగా మోస్తూ బ్రతకడమే. గెలవచ్చు కానీ గర్వపడకూడదు. భయపడొచ్చు కానీ పారిపోకూడదు. ఓడిపోవచ్చు కానీ కృంగిపోకూడదు. అర్థం కాకపోవచ్చు కానీ విసిగిపోకూడదు. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడాలి. కానీ భయపడి కూలబడకూడదు. ఎంత పీల్చినా గాలి కరిగిపోదు. ఎంత దున్నినా నేల ఆగిపోదు. ఎన్ని ఫలాలిచ్చినా చెట్టు గర్వపడదు. ఎంత ఉరికినా నీరు అలసిపోదు. కానీ ఎప్పుడు ఎలా చనిపోతాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తనంత వారు లేరని ఎగిరెగిరి పడతాడు. జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు. ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైందని గుర్తుంచుకోవాలి. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి. మంచి మనసుతో ఆలోచించాలి. ఒంటరిగా నడవాల్సిన సమయంలోనే నిజమైన బలం తెలుస్తుంది. ఒకరి నమ్మకంతో నీకు అవసరం లేదు. ఎందుకంటే నీపై నీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే ఇస్తుంది. బాధను పంచుకునే బంధువులని, నీ మేలు కోరి సరైన సలహాలిచ్చే మిత్రులని, తోడుగా ఉండే తోబుట్టువులని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. అర్థం చేసుకునే వాళ్ళకి ఏమీ చెప్పకపోయినా అర్థమవుతుంది. అర్థం చేసుకోలేని వాళ్ళకి నువ్వు మాట్లాడిన ప్రతి మాట అపార్థమవుతుంది. ఓడితే ఓర్పుగా ఉండాలి. గెలిస్తే వినయంగా ఉండాలి. డబ్బుంటే దయాగుణంతో ఉండాలి. నీకోసం నీ జీవితం మొత్తంలో నీకు ఎక్కువగా ఆలోచించేవారు, నువ్వు బాగుంటే చాలు అని తపన పడేవారు ఒకరైనా ఉంటారు. నువ్వు తిరిగి వాళ్ళకు ఏదో చేయాలని ఆశించరు. నువ్వు చేయాల్సిందా వారు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే. ఇదే వారికి జీవితం మొత్తంలో నువ్విచ్చే విలువైన బహుమతి. మీరు మేలు చేసిన వారు మీకు తిరిగి మేలు చేస్తారని అనుకోవడం వట్టి భ్రమ. ఏ దీపం ఆరిపోకుండా చెయ్యి అడ్డు పెడతావో అదే దీపం ఒక్కోసారి నీ చేతులు కాల్చుతుంది. అసత్యంతో సాధించిన విజయం కన్నా సత్యంతో సాధించిన పరాజయమే మేలు. ఎవరో ఏదో అన్నారని మీ అనుకున్న వాళ్ళని దూరం చేసుకోవటం అవివేకం. మంచి చెడులను తెలుసుకోవడంలో మీ నిర్ణయమే కావాలి కానీ మరెవరి అభిప్రాయమో నిర్ణయం కాకూడదు. నీతి నిజాయితీ ఉంటే మనిషి
ఎక్కడ ఎలా ఉన్నా తాను ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. తాను ఎప్పుడూ ఇతరులకు సంతోషాన్ని పంచుతాడు. నీతి, నిజాయితీ లేని మనిషి ఎక్కడున్నా, ఎలా ఉన్నా తాను సంతోషంగా ఉండలేడు. ఇతరులను సంతోషంగా ఉంచలేడు. గదుల కన్నా చిన్నవి తలుపులు. తలుపుల కన్నా చిన్నది తాళం. తాళం కన్నా చిన్నది తాళం చెవి. కానీ చిన్న తాళం చెవితో మొత్తం ఇంటిలోకి వెళ్ళవచ్చు. అలాగే జీవితమనే ఇంటికి సమస్యలు, గదులు ఉండొచ్చు. పరిష్కారం అనే తలుపులు ఉండొచ్చు. మరి ఆ తలుపులను తెరిచేది హృదయపూర్వక దైవస్మరణ అనే చిన్న తాళం చెవి. కష్టం వచ్చిందని కంగారు పడకు. నష్టం వచ్చిందని నీరసపడకు. నీకు నీ జీవితానికి ఇచ్చిన ఆ దేవుడికి నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు. కోలుకుంటావు. నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపైతే రెండవది మనిషిలో అహం. ఒకదాని వల్ల పొలం నాశనమైతే రెండవ దాని వల్ల మనిషి నాశనమవుతాడు. నా దగ్గర ఏముంది ఇవ్వటానికి అని చాలామంది అనుకుంటారు. కానీ ఎంత ఇచ్చినా తరగని, కరగని ఆస్తులు రెండున్నాయి. మొదటిది స్వచ్ఛమైన నవ్వు. రెండవది సంతోషాన్ని, ప్రేమని పంచే వెలకట్టలేని ఆత్మీయత. కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలా కరిగిపోవచ్చు. కానీ సహజంగా వచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరుగుతాయి. పొరపాటు చేసిన వారికి మరో అవకాశం ఇవ్వచ్చు. సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వాళ్ళకి ఎప్పుడు జీవితంలో చోటివ్వకు. మనిషి జీవితంలో సంతోషానికి పొంగిపోకూడదు. దుఃఖానికి లొంగకూడదు. కష్టానికి కుంగకూడదు. కన్నీళ్లకు కరగకూడదు. భయాలకు బెదరకూడదు. బంధాలను మరవకూడదు. అందరినీ నమ్మకూడదు. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకుని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. నిజాయితీగా ఉండు గాని నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు గాని మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. మీకోసం ఎప్పుడు ఎవరూ రారు. ఒక్క రాయి కుక్కపై విసిరి అది పారిపోతుంది. అదే రాయి తేనెపట్టుపై విసిరితే మీరు పారిపోవాలి. కుక్క కన్నా తేనెటీగలు చిన్నవైనా వాటి ఐకమత్య బలం పెద్దది. ఐకమత్యమే మహాబలం. నవ్వడానికి ఖర్చు లేదు. కానీ నవ్వడం మర్చిపోతే మందులకు చాలా ఖర్చు చేయాలి. అందుకే ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఇద్దరూ కష్టపడి సంపాదిస్తే బిడ్డలను మంచి జీవితం ఇవ్వచ్చు. తర్వాత మనం సుఖంగా బతకచ్చు అనే నమ్మకంతో జీవితమంతా ఎదురు చూస్తూ సాగిపోయే జీవితాలే మధ్యతరగతి. జీవితంలో అవసరానికి వాడుకునేవారు కష్టాల్లో నీకు తోడు రాడని తెలుసుకోవాలి. జీవితంలో నటించేవారు జీవితాంతం నిలవలేడని తెలుసుకోవాలి. కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా నిలవదని తెలుసుకోవాలి. అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగం కాక తప్పదని తెలుసుకోవాలి. అసత్యం ఆకట్టుకున్న సత్యాన్ని సమాధి చేయలేదని తెలుసుకోవాలి. అవినీతి సులువైన, నిజాయితీ విలువైనదని తెలుసుకోవాలి. జీవితమే ఓ ప్రయాణం. ఆ ప్రయాణంలో కలిసే ప్రయాణికులు ఎందరో. కానీ ఏది శాశ్వతం కాదు. ఎవరూ శాశ్వతం కాదు. నీ నడవడికే శాశ్వతం. గెలిచేది నువ్వే. ఓడేది కూడా నువ్వే. గెలుపుకి పొంగిపోకుండా, ఓటమికి కృంగిపోకుండా ధర్మబద్ధంగా తోటి వారికి సహాయపడుతూ సాగిపోవడమే జీవితం.